ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సామాజిక లెక్కల్లో తెలంగాణ కమలనాథులు వెనకబడుతున్నారా? కులాల వారీగా నేతలను ఆ పార్టీ తయారు చేసుకోలేకపోతుందా? బలమైన నేతల కోసం పక్క పార్టీల వైపు చూడాల్సిందేనా? కాషాయి పార్టీలో బలహీన వర్గాల నుంచి నేతలు ఎదగలేకపోతున్నారా? ఎదగకుండా చేశారా? లోపం ఎక్కడ జరుగుతుంది? వాచ్ దిస్ స్టోరీ. రాజకీయాలలో కుల సమీకరణాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. పొలిటికల్ పార్టీల్లో పదవుల కేటాయింపుల్లో క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేవి కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో కుల జనాభా ఆధారంగా రాజకీయ పార్టీలు టికెట్లను కేటాయిస్తాయి. అలా కాకుండా వ్యవహరించే పార్టీ ఓడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకుంది. ముఖ్యమంత్రి పీఠాన్ని రెడ్డి వర్గానికి అప్పగించింది. కుల సమీకరణాలు కూడా రేవంత్ రెడ్డి సీఎం కావడంలో కీలక పాత్ర పోషించాయని ఆయన సీఎం అయినప్పుడు పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అలా అని మిగతా వర్గాలను దూరం పెట్టకుండా సామాజిక లెక్కల్లో ప్రాధాన్యత కల్పించే ప్రయత్నం చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో 2 దళిత నేతలకు మంత్రి పదవులు లభించాయి. గౌడ సామాజిక వర్గం నుంచి మహేష్ కుమార్ గౌడ్ ను పీసీసీ చీఫ్ గా నియమించారు. పొన్నం ప్రభాకర్ గౌడ్ మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. ఇక ముదిరాజు సామాజిక వర్గం నుంచి శ్రీహరికి కేబినెట్ లో స్థానం దక్కింది. మరో మంత్రి కొండా సురేఖ బీసీ వర్గం నుంచి మంత్రివర్గంలో కంటిన్యూ అవుతున్నారు. మరోవైపు కులగణన పేరుతో బీసీల మనసు దోచే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. ఇలాంటి సామాజిక సమీకరణాలు బీజేపీలో కనిపించడం లేదని ఆ పార్టీ నేతలు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. సామాజిక లెక్కల్లో తెలంగాణ కమలనాథులు ఏ ఒక్క వర్గాన్ని సొంతం చేసుకోలేకపోతున్నారనే విమర్శలు పార్టీలోనే వినిపిస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని కాషాయ పార్టీ ప్రకటించింది. 2023 ఎన్నికల్లో మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి బండి సంజయ్, ముదిరాజు సామాజిక వర్గం నుంచి ఈటెల రాజేందర్ను ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ ఎన్నికల్లో 8 అసెంబ్లీ సీట్లు మాత్రమే బీజేపీ గెలుచుకుంది. బీజేపీలో గౌడ, యాదవ, దళిత, గిరిజన వర్గాల నుంచి చెప్పుకోదగ్గ స్థాయి నేతలు లేరు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి కొనసాగుతున్నప్పటికీ రెడ్డి సామాజిక వర్గం బీజేపీని ఓన్ చేసుకోలేకపోతోంది. మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్, ఎంపీలుగా డాక్టర్ లక్ష్మణ్, ధర్మపురి అరవింద్ తదితర నేతలున్నారు. బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో మున్నూరు కాపు వర్గం కొంత అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో బలమైన సామాజిక వర్గంగా చెప్పుకునే ముదిరాజు వర్గం నుంచి ఈటెల రాజేందర్ కు బీజేపీ ప్రాధాన్యత కల్పిస్తున్న ముదిరాజు వర్గం కాషాయ పార్టీని ఓన్ చేసుకోలేకపోతోంది. తెలంగాణకు చెందిన దళిత నేత బంగారు లక్ష్మణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా గతంలో పనిచేశారు. ఆ తర్వాత దళిత వర్గం నుంచి ఆ స్థాయిలో నేతలను తెలంగాణ కమలనాథులు సిద్ధం చేసుకోలేకపోతున్నారని టాక్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం, రాజ్యాంగ పరిరక్షణ కోసం అవగాహన సదస్సులు పెట్టినప్పటికీ బీజేపీకి పెద్దగా మైలేజీ రాలేదనే చర్చ పార్టీలో ఉంది. మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణపై స్టాండ్ కారణంగా మందకృష్ణ మాదిగ ద్వారా లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందిన ఆ వర్గం నుంచి బీజేపీలో బలమైన నేతలు కరువయ్యారు. గిరిజన వర్గం నేతల విషయాన్ని తీసుకుంటే లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్న గోడెం నగేష్ ఆదిలాబాద్ ఎంపీగా గెలిచారు. అంతే తప్ప ఆ తర్వాత గిరిజన నేతలను ఆకట్టుకోవడంలో బీజేపీ విజయం సాధించలేకపోయింది. ఎందుకో ఏమో గాని తెలంగాణలో బీజేపీ బలమైన గిరిజన నేతలను తయారు చేసుకోలేకపోతుందనే విమర్శలను మూటగట్టుకుంటోందని ఆ పార్టీ సీనియర్లు వాపోతున్నారట. ఎన్నికల సమయం వచ్చినప్పుడు బలమైన నేతల కోసం పక్క పార్టీలపై ఆధారపడి సామాజిక వర్గాల వారీగా నేతలను వెతుక్కోవాల్సిన దుస్థితి నెలకొందని తెలంగాణ బీజేపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోందని సమాచారం. అలా వచ్చిన నేతలు ఎన్నికలు కాగానే మళ్లీ వెళ్లిపోతున్నారని, వారి వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు రావడం లేదని అంటున్నారు. బలహీన నాయకత్వం ఉన్న సామాజిక వర్గాల నేతలకు నామినేటెడ్ పోస్టులు అప్పగించి ఎన్నికల్లో పోటీ చేసేందుకు బలమైన నేతలను రెడీ చేసుకుంటేనే ఫలితం ఉంటుందని పలువురు సీనియర్లు కాషాయ పార్టీ పెద్దలకు సూచిస్తున్నారట. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికారంలోకి వస్తామని శపథాలు చేస్తున్న కమలనాథులు సామాజిక లెక్కలు, సమీకరణాల సమస్యను ఎలా అధిగమిస్తారనేది చూడాలి.